ఇమ్మాన్యుయల్ మళ్ళీ థర్డ్ టైం కూడా కెప్టెన్ అయ్యాడు. కానీ ఇట్స్ ఓకే, గేమ్ పెట్టారు, ఫైనల్గా విన్ అయ్యారు. బట్ దాంట్లో నాకు టూ టూ బాగా అనిపించింది. దివ్య ఏదైతే ఫ్లిప్ కానీ, నమ్మక ద్రోహం కానీ కళ్యాణ్తో ఏదైతే చేసిందో అది ఓకే. తను ఓకే డేవిడ్. కానీ ఇక్కడ అందరూ కూడా మర్చిపోతున్నారు ఒక విషయం ఏంటంటే, సంజన గారు పర్టికులర్గా ఇమ్మాన్యుయల్ నేను ఇమ్మాన్యుయల్కే సపోర్ట్ ఎందుకండి? అంటే బాగుండా? ఎవ్వరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. అందరూ వదిలేశారు. ఒక పక్క ఇద్దరు గర్ల్స్ ఉన్నారు, వాళ్ళు ఇంతవరకు కెప్టెన్ అవ్వలేదు, వాళ్ళని చేద్దామనేది లేదు. ఎంతసేపటికి నేను ఇమాన్యుల్కే సపోర్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు? క్లియర్గా అర్థమవుతుంది కదా బాగుండని చెప్పేసి. అంత నెసెసిటీ ఏంటి? ఆయన ఆల్రెడీ 2 టైమ్స్ అయ్యారు. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా, ఎవ్రీ టైం అదే కదా జరుగుతుంది. పైగా తన కోసం రీతు, తనుజ ఇద్దరు కూడా సాక్రిఫైస్ చేసున్నారు. అది చిన్నదా పెద్దదా సాక్రిఫైస్ కాదు. తనూస సాక్రిఫైస్ తను ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. అది చిన్నదని ఆమె ఫీల్ అవుతుంది. కానీ ఏదైనా టీ కానీ కాఫీ కానీ అడిక్ట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది అంత పెద్ద సాక్రిఫైస్ అనేది. సరే, ఆవిడ చిన్నగా ఫీల్ అవుతుంది. రీతుది చాలా పెద్ద సాక్రిఫైస్ అని తర్వాత కూడా చెప్పింది కదా చాలాసార్లు. మొన్న రీతూనే మళ్ళీ నామినేట్ చేయాల్సి వచ్చింది. సో నేను అప్పుడు సపోర్ట్ చేయలేకపోయాను. అట్లీస్ట్ ఇప్పుడైనా సపోర్ట్ చేయాలి, తను నా కోసం సాక్రిఫైస్ చేసిందని ఇప్పుడైనా తన కోసం స్టాండ్ తీసుకుంది. లేదు, ఇమాన్యుయల్ తర్వాత రీతుకి నేను సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అంటుంది. ఫస్ట్ ప్రియారిటీ మాత్రం ఇమాన్యుయల్ అంట. ఆయన ఆల్రెడీ కెప్టెన్ కూడా అయ్యాడు 2 టైమ్స్, మళ్ళీ ఇప్పుడు 3rd టైము. ఇది అక్కడ వరకు న్యాయం.